అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు వీడియోలో సాయంత్రం ఈ తప్పులు చేస్తే మీరు జీవితాంతం కష్టాలే. ఉదయం బ్రహ్మముహూర్తానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే సాయంత్రం సూర్యాస్తమయం. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటున ఈ తప్పులు చేయకూడదు. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఉదయం బ్రహ్మముహూర్తానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే సాయంత్రం కూడా అంతే శక్తి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారట. అలాగే తదాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదు. సాయంత్రం చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితాంతం అష్టకష్టాలను అనుభవిస్తారు. డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎన్ని పూజలు చేసినా సరే సరైన పుణ్య ఫలితం దక్కట్లేదంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం లేదని సంకేతం. మనం చేసే కొన్ని తప్పుల వల్లనే ముక్కోటి దేవతలకు కోపం వస్తుందట. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటున కూడా ఇంటిని ఊడవకూడదు. సాయంత్రం సమయంలో ఇంటిని ఊడిస్తే ఆ లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవాలంటే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకండి. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు. సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఈ 4 వస్తువులని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం సమయంలో ఇంటికి తెచ్చుకోకండి. వీటిని శని స్థానాలుగా భావిస్తారు. కాబట్టి ఈ వస్తువులను కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు. సాయంత్రం సమయంలో తులసి దళాలను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు. తులసి కోట ముందు దీపం వెలిగించేవారు కూడా తులసిని తాకకుండా తులసి ముందు దీపం వెలిగించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందనేది నమ్మకం. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంటి ప్రధాన తలుపులను తీసి ఉంచండి. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు తెచ్చుకోకూడదు. సాయంత్రం సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే మీ ఇంట్లో డబ్బు అనేది నిలవదు. కాబట్టి సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకుండా ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా ఇవ్వకండి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి హారతినిచ్చి నమస్కారం చేసుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత గోళ్లను కత్తిరించకూడదు. సాయంత్రం సమయంలో గోళ్ళు కత్తిరించుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో
మీ పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తదాస్తు దేవతలు తిరిగి సాయంత్రం సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు. సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి చెడు జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద ఏదైనా ఒక కోరిక రాసి మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీ మనసులోని కోరిక త్వరగా నెరవేరుతుంది. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఎవ్వరికీ ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో మీ పొరుగింటి వారికి పెరుగిస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. సాయంత్రం ఎవరైనా నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా పేదరికంతో మునిగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా బట్టలను ఉతకకూడదు. సాయంత్రం సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంటి యజమానికి కీడు జరుగుతుంది. మీ ఇంట్లో చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టుకోవాలి. చీపురును దక్షిణ దిక్కులో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. రాత్రి సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఇనుప వస్తువులను కూడా సాయంత్రం సమయంలో కొనకూడదు. ఇంకా సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు. ఎవరైతే ఆహారాన్ని వృధా చేస్తారో అలాంటి వారికి దురదృష్టం పడుతుంది. రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి. ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపు వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. అలా చేస్తే మాత్రం మీ ఇంటికి ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది. సాయంత్రం సమయంలో ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో పంపకండి. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు ఏదైనా ఇచ్చి పంపండి. ఇది మీ కుటుంబానికి మేలు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.